పెద్ద శరీరం పెంచి సముద్రం దాటినావు కదా, నేను చూడలేదు. ఆ రూపం నాకు ఇప్పుడు చూడాలని ఉన్నది. లవణ సముద్రాన్ని దాటినటువంటి అద్భుతమైన పెంచినటువంటి నీ శరీరాన్ని నాకు ఒక్కసారి చూపెట్టావా స్వామి అంటే ఆయన అన్నాడు, అది త్రేతాయుగం, ఇది ద్వాపరయుగం చివరికి వచ్చాం. కాలానుగుణంగా శక్తి కూడా తగ్గిపోతుందిరా. 20 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో చేసిన పని 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయగలమా? శరీరం యొక్క శక్తి తగ్గుతూ ఉంటుంది కదా. ఆయన అన్నాడు, త్రేతాయుగంలో జరిగినటువంటిది, అందులో రామకార్యార్థమై అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు ఉంటుందా? అదంతా మర్చిపోరా అన్నాడు. స్వామి నువ్వు ఆ రూపం చూపెట్టకుంటే నేను కదిలేదే లేదన్నాడు. ఖచ్చితంగా నీ తమ్ముడికి ఆ రూపం చూపెట్టాలన్నాడు. చూస్తావా అన్నాడు. చూడగలవా అన్నాడు. సరే చూడరా అబ్బాయి అని చెప్పి అలనాడు శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటడం కోసం ఏ రూపాన్ని అయితే ఎత్తినాడో అంత విస్తృతమైనటువంటి విస్తీర్ణమైనటువంటి శరీరంతో హనుమస్వామి పెరిగిపోతుంటే చూడలేకపోతున్నాడు ఆయన. ఆ రూపం పెరిగిపోతున్నది. వందే వానర నారసింహ గగరాట్ క్రోడాశ్వభద్రాంచితము. అద్భుతమైన యోగధనుడు కదా స్వామి. శరీరాన్ని పెంచుతూ ఉంటే ఎంతకని చూడగలడు? చూడలేకపోతున్నాడు. స్వామి చూడలేకపోతున్నానయ్యా అంటే ఆయన అన్నాడు, అరే ఇంతకంటే ఎక్కువ కూడా పెంచగలను. వయస్సుతో నాకు సంబంధం లేదురా, నా శక్తి ఎప్పుడు ఆల్రెడీ ఎప్పుడు రిజర్వే ఉంటుంది. ఏదో మాట వరుసగా చెప్పినాను నేను. స్వామి హనుమస్వామి చిరంజీవి భారత కథ రామాయణ కథ చెప్తే తప్పకుండా వస్తారు స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అత్ర తత్ర కృతమస్తకాన్ని. స్వామి దర్శనమైంది, ఎంత అదృష్టం, ఎంత సౌభాగ్యం. అప్పుడు అన్నారు, అబ్బాయి రానున్నది కురుక్షేత్రం కాబట్టి మహాభయంకరంగా పరాక్రమించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పగానే ఆ హనుమస్వామి 2 వరాలు ఇచ్చాడు. మొదటి వరం, మీ తమ్ముడైనటువంటి అర్జునుడి యొక్క రథం పైన అగ్నిదేవుడు ఇచ్చాడు రథం. అది కేవలం వానర సింబల్ మాత్రమే, వానర చిహ్నం మాత్రమే. కానీ ఇక నుంచి అది చిహ్నం కాదు, అది హనుమంతుని యొక్క రథం. నేనే ఆ రూపంలో వచ్చి కూర్చుంటాను. ఎప్పుడు యుద్ధ భూమికి వెళ్ళినా రథం సిద్ధమైనా హనుమస్వామి వచ్చి కూర్చుంటాడు. జెండాపై కపిరాజు. విజయం వచ్చింది అంటే స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి. హనుమంతు భక్తునికి, హనుమంతు నామాన్ని ఉచ్చరించిన వాడికి అపజయం ఉంటుందా? పైన చూడండి ఎవరున్నారు, జెండాపై కపిరాజు. ఇంకో వరం ఇస్తున్నా అన్నాడు, అబ్బాయి నీవు ఎప్పుడు యుద్ధ భూమికి వెళ్ళినా భీముడు అరుపుతోటే చచ్చేవాళ్ళట. కొంతమంది హార్ట్ నిపుణాలు చాలు సౌండ్, అందుకే డీజిల్ బంద్ చేపిస్తున్నారు. అంతే కదండి, భీముడు అరుపుతో చచ్చేవాళ్ళట. అది కూడా యుద్ధ నీతిలో ఒక నీతి. అరవడం ఒక నీతి అండి. అందుకే మార్చ్ పాస్ట్ చేసినప్పుడు చూడండి, నోటికి ఎందుకండి పని, సైలెంట్గా చేసుకోవచ్చు కదా. ఆ అరుపు ఇప్పుడు నీ అరుపు కాదు, నీ అరుపులో నా అరుపు కూడా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు భీముడు అరిచాడంటే యుద్ధ భూమిలో అది హనుమంతుని యొక్క అరుపు, భీముడి యొక్క అరుపు. ఇంకేమున్నది? విజయం చాలా సునాయాసంగా వస్తుంది. ఈ వరం ఇచ్చాడు. నాయన ఇప్పుడు వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి హనుమస్వామి ఆశీర్వదించాడు. గట్టిగా కౌగలించుకున్నాడండి ఒక్కసారి భీమసేనుడు. శక్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే. శంకరుడు కౌగలించుకున్నాడు అర్జునుడిని, అక్కడ శక్తి ట్రాన్స్ఫర్ అయిపోయింది. హనుమస్వామి తన శక్తిని తన తమ్ముడికి ఇచ్చాడు. ఇప్పుడు ధర్మ కార్యార్థం, అక్కడ ధర్మ కార్యార్థమే ఆయన వచ్చాడు, ఇక్కడ ధర్మ కార్యార్థమే తన తమ్ముడు ఉన్నాడు కాబట్టి తన తమ్ముడిలోకి శక్తి వచ్చేసింది. భ్రాంతుడైపోయినాడు, బయలుదేరాడు. ఇంతలో మధ్యలో మణిమంతుడు అనే ఒకడు ఎదురుపడ్డాడు. వాడు బడాయి చూపించాడు, ఇది మాది అది ఇదని మొదలుపెట్టాడు. ఒక్క దెబ్బ కుట్టాడు, పడ్డాడు, చచ్చాడు. సౌగంధిక పుష్పాలు పట్టుకొని ద్రౌపది మాత దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కుబేరుడు వచ్చాడు ఇక్కడికి, ధర్మరాజు గారి దగ్గర. కారణం ఏంటంటే ఈ మణిమంతుడు కుబేరుని యొక్క సేవకుడు. ధర్మరాజు గారు ఆలోచిస్తున్నారు, సేవకుని కొట్టి వచ్చావు, చంపి వచ్చావు, మరి మహారాజు వస్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు కుబేరుడాయ్, అందులో అర్జునుడు దగ్గర లేడాయ్, ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
కుబేరుడు వచ్చాడు. అయ్యా, మీ మీద కోపం ప్రదర్శించడానికి రాలేదు అన్నాడు. స్వామి, మీ సేవకుని మా వాడు చంపాడు, ఏమనుకోకండి అన్నారు. వాడు చావాల్సిందే, చచ్చాడన్నాడు. ఎందుకంటే వాడు రథం మీద పోతుంటేనట అగస్త్య మహర్షి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే, అందుకే మనకు పెద్దవాళ్ళు చెప్తారండి, మనం కొన్ని ధర్మాలు పాటించాలి. రోడ్ల మీద ఉమ్మి వేయకూడదు, నదులకు స్నానం చేసినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎక్కడ మనకు నీళ్లు దొరకనట్టు, ఏ ప్రపంచంలో ఏ రోజు కూడా అంత గొప్పగా స్నానం చేయనట్టు గోదావరికి కానీ కృష్ణకు పోతే ఇక తోముతుంటారు. నది మాతృస్వరూపం, ప్రకృతి దైవస్వరూపంగా భావించేటువంటి సంస్కృతి మనది. నదికి స్నానం చేసినప్పుడు ఎలా చేయాలి, అక్కడ ఎంతమంది అనుష్ఠాన పనులు తమ అనుష్ఠానం చేసుకోవడానికి అసలు నదికి పవిత్రత ఎలా వచ్చింది? నది జలమే కదా, జలానికి పవిత్రత ఎలా వచ్చిందండి? గంగ మొత్తుకున్నది, నన్ను భూలోకానికి పంపుతున్నారు, పాపాలని పోగొట్టుకుని పాపాత్ములంతా వస్తే ఆ పాపమంతా నేనెక్కడ? మా పాపాత్ములు కాదమ్మా, నీ దగ్గర అనుష్ఠానం చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు, ఆ అనుష్ఠానం చేసుకునే ఆ జలం నీలో వదిలిపెడితే నువ్వు పునీతమైపోతావమ్మా. నదికి పవిత్రత ఋషుల యొక్క అనుష్ఠానాల వల్ల వస్తున్నది. కాబట్టి ఎంతో మంది గుప్తంగా అక్కడికి వచ్చి అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు. మనం చేసి వృద్ధి అక్కడ నీళ్లు పడితే నువ్వు పుణ్యం కాదు, మహాపాపం మూట కట్టుకుని వచ్చినట్టే. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క నియమం ఉంటుంది. చూస్తుంటా బండిలో పోతున్నట్టు పోతుంది, పక్కన ఎవడున్నాడు, ఏ పరిస్థితి ఏంటి? అదృష్టం కొద్ది మాస్కులు వచ్చినాయి కాబట్టి తేడా లేదు. కానీ పాపం వాడు ఎక్కడ పూజకో అనుష్ఠానంకో పోతూ ఉంటే వాడి పరిస్థితి ఏం కావాలండి? చక్కగా స్నానం చేసి ఇంకా పైగా గొడవలు, ఇదంతా ఏం? మణిమంతుడు ఎందుకు చెప్తున్నామంటే, మణిమంతుడు వెళ్తూ వాడు రథం పైన ఉండే డోంట్ కేర్ ఉమ్మేసినాడు, కింద అగస్త్యుల వారు అనుష్ఠానం చేసుకుంటున్నారు. కథలన్నీ పురాణమే. ఆయన క్షమించినాడు, తుంపిర్లు పడ్డాయి. ఎంత జాగ్రత్తగా, అందుకే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు కూడా నోరు కట్టు పెట్టుకుంటారు. గమనించారో లేదో? ఇంత గౌరవం, మర్యాద. అలా తుంపిర్లు పడితే వీడు ఒక క్షత్రియుడి చేతిలో నశించుగాక అన్నాడు ఆయన. కాబట్టి మా వారికి మంచి శిక్ష పడ్డది, భీముడి చేతిలో చచ్చాడు అన్నాడు కుబేరుడు. ఆయన అని చెప్పి అనుగ్రహించాడు కుబేరుడు. ఇక్కడ మీరు స్వేచ్ఛగా తిరగవచ్చు, మా సేవకులతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నాడు. ఇంతలో అర్జునుడు ఇంద్రుడి యొక్క రథం తీసుకుని నేరుగా వచ్చాడు. ఆయన పోవడం రావడం ఇంద్రుడి యొక్క రథమే. ఎంత వైభవం! వచ్చాడు. వచ్చిన తర్వాత తమ్ములను కలుసుకున్నాడు. తమ్ములను కలుసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు అయింది, 5-6 సంవత్సరాలు అయిపోయాయి అర్జునుడు లేక. అర్జున, ఏమేమి సంపాదించుకున్నావు అన్నీ చెప్తే అన్ని అస్త్రాల గురించి చెప్పినాడు. ఈ అస్త్రం ఆ అస్త్రం సంపాదించుకున్నాడు, ఒక్కసారి చూపెట్టరాదురా అన్నాడు ధర్మరాజు. అనగానే అన్నగారి కోరిక మేరకు ఆ అస్త్రం ఈ అస్త్రం ట్రయల్ చేద్దాం, చూపిద్దామని ప్రదర్శన చేద్దామంటే నాలుగు వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి, అబ్బాయి, ఈ అస్త్రాలు ఇచ్చింది ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే అప్పుడు కోరిక ప్రదర్శించడానికి కాదు, ఎగ్జిబిషన్ చేయడానికి కాదు. ఇది ఒక మంత్రశాస్త్రం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. కాబట్టి ఇది పనికిరాదు అని నారదుల వారు ఆపారు. అప్పుడు ఆగిపోయింది. అలా ఒక మారు ఆ చక్కగా నివసిస్తూ ఉంటే భీమసేనుడు అడవి లోపల పండ్ల కోసం వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక కొండ చిలువ ఆ భీముని చుట్టుకుంది. అన్నా అన్నా అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ధర్మరాజు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. భీమసేనుడు ఆ కొండ చిలువ చుట్టూ ఉన్నాడు. ఆ కొండ చిలువ మాట్లాడుతూ ప్రారంభించింది. అయ్యా, మా తమ్ముడిని వదిలిపెట్టు అంటే ఆయన అన్నాడు, మీ తమ్ముడిని వదిలిపెట్టాలి కానీ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే మీ తమ్ముడిని వదిలిపెడతానన్నాడు. అసలు మీరెవరండి అన్నాడు. నేను మీ వంశానికి పూర్వీకున్నయ్యా. ఇంద్ర పదవిని చేపట్టి అగస్త్య మహర్షి యొక్క శాపవశాత్తు ఇంద్రస్థానం నుంచి పడిపోయినటువంటి నహుష చక్రవర్తిని నేను. ఈ వంశానికి పూర్వీకుడు నహుషుడు. ఆయన ఇంద్ర పదవి చేపట్టినప్పుడు శచీదేవి దగ్గరికి అది పెద్ద కథ. శచీదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు మానవుల యొక్క వాహనంలో రమ్మని చెప్పింది శచీదేవి. అప్పుడు మహర్షుల్ని బ్రాహ్మణులందరినీ కూడా పల్లెకి మోయించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అగస్త్యుడు కూడా పల్లెకి మోస్తూ ఉంటే, అగస్త్యుడు పొట్టివాడు,
తొందరపాటులో ఏమయ్యా పల్లెకి సరిగా మోయరాదా సర్ప అన్నాడు. తొలగిపో అన్నాడు. సర్ప అంటే తొలగిపో అని అర్థం. పల్లెకి మోయరాకుంటే తప్పుకో అన్నాడు. ఒక బ్రాహ్మణుడు పల్లెకి మోయడమే చాలా తప్పు చేస్తున్నావు, నన్ను సర్ప అన్నావు కాబట్టి నువ్వు సర్పమైపోదువుగాక అన్నాడు. ఆ నహుష చక్రవర్తి ఇంద్రస్థానంలో ఉన్నవాడు అగస్త్య మహర్షి యొక్క శాపవశాత్తు కొండ చిలువగా పడ్డాడు. అప్పుడు ప్రాధేయపడితే నాకు ఇంద్ర పదవి అవసరం లేకుండా కనీసం ఉద్ధరణ చూపెట్టవయ్యా అంటే, మీ వంశంలో పుడతాడు ధర్మరాజు, ఆయన ద్వారా ఉద్ధరణ ఉంటుంది, అంతకాలం నువ్వు కొండ చిలువగా పడి ఉంటావు అన్నాడు. ఈ నహుష చక్రవర్తి ఉద్ధరణ ఇప్పుడు ధర్మరాజు గారి ద్వారా జరగబోతున్నది. నహుష చక్రవర్తి ప్రశ్న చేస్తున్నాడు. ఇది నహుష ప్రశ్నలు అంటారు. యక్ష ప్రశ్నల్లాగా నహుష ప్రశ్నలు కూడా ఉన్నాయి మహాభారతంలో. కాకపోతే యక్ష ప్రశ్నల్లాగా సువిస్తరంగా ఉండదు, కొన్ని మాత్రమే ఉంటాయి. అలా నహుషుడు అడిగిన ప్రశ్నల్లో ఒక అద్భుతమైన ప్రశ్న ఉన్నది. సత్యముదానం రాముడు అంటే ఎవరు? ఈ ప్రశ్న చాలా గొప్పగా విచారం చేస్తుంటారు. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు అని నహుష ప్రశ్న. దానికి సమాధానం ధర్మరాజు గారు చెప్తూ ఉన్నారు. వర్ణం వల్ల కాదండి, జన్మ వల్ల కాదండి, ఇక్కడ చెప్తున్నారు ధర్మరాజు గారి సమాధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇంత సువిశాలమైనటువంటి భావంతో మన గ్రంథాలు ఉన్నాయి అనేది. సత్యం, దానం, క్షమ, శీలం, ఆంధ్రుశంస్యం, తపస్సు, ఘృణ, దయ, దృశ్యంతే యత్ర నాగేంద్ర. ఈ 8 లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో అతడు జన్మతో సంబంధం లేదు, అతడు బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు. ఇది మహాభారతంలో ధర్మరాజు గారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి వర్ణాధిక్యతల గురించి మనం మాట్లాడకూడదు, గుణం గురించే. గుణ కర్మ విభాగశః. ఇలా నహుషుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పినారు. అప్పుడు ధర్మరాజు గారు ముట్టుకోవడంతో నహుషుడు అజగర రూపం నుంచి విముక్తుడైపోయినాడు. మహాభారతం తెలుగు లోపట నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ 3 కవిత్రయం రచించి ఉన్నారు మనకి. నన్నయ్య గారు తెలుగు భారతంలో ఈ నహుష ప్రశ్నలు, నహుషుడి యొక్క ఆఖ్యాయిక వరకు మాత్రమే రచించారు, వెళ్ళిపోయినారు. తర్వాత భాగం ముట్టుకోలేకపోయినారు. మిగతా వాళ్ళు శతాబ్దాలు గడిచిన తర్వాత ఎర్రాప్రగడ గారు వచ్చి నన్నయ్య గారు మిగిల్చినటువంటి వనపర్వంలో ఉండే భాగమంతా కూడా ఎర్రాప్రగడ గారు పూర్తి చేస్తున్నారు. ఈ భాగాన్ని ముట్టుకోకుండా, శేష భాగాన్ని ముట్టుకోకుండా విరాట పర్వం నుంచి తిక్కన గారు 15 పర్వాలు కొనసాగించినారు. ఈ నహుష ప్రశ్నల వరకే నన్నయ్య గారి యొక్క కథ. దాన్ని కూడా చరిత్రలో చెప్పినారు. నన్నయ్య గారి తర్వాత అతని శిష్యుడైనటువంటి మారణ, వీళ్ళంతా మిగతా శేషభాగం పూర్తి చేసినారు. అది ఎర్రాప్రగడ గారిది కాదే కాదని ఒక భాగం ఉంది. కానీ పరిపూర్ణమైనటువంటి పండితుల యొక్క ఏకాభిప్రాయం అది ఎర్రాప్రగడ గారిదే. కాబట్టి భారతం 3 ద్వారా వచ్చింది తెలుగులోకి. మహాపురుషుల యొక్క తపో బలం మనం ఈరోజు తెలుగులో కూడా భారతాన్ని వినగలుగుతున్నామంటే. అలా పాండవులు చక్కగా అర్జునుడు వచ్చిన తర్వాత సుఖంగా నివాసం చేస్తూ ఉన్నారు. ఇంతలో జయద్రథుడు సింధు దేశాధిపతి, ఈయనెవరు ఉన్నారు. 100 మంది తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఎవరు? దుశ్శల అని అమ్మాయి. దుర్యోధనుడి యొక్క సోదరుల తర్వాత పుట్టినటువంటి అమ్మాయి దుశ్శల. ఈ అమ్మాయిని జయద్రథుడు అనేటువంటి సింధు దేశం మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈ జయద్రథుడు ఒకానొక మారు వెళ్ళిపోతూ ఉంటే ఈ అడవి లోపట ద్రౌపది మాత కనబడ్డది. ద్రౌపదిని చూసి, ఆమె అందాన్ని చూసి వావి వరుసలు మర్చిపోయి, వరసకు సోదరి అవుతుందనేటువంటి భావాన్ని కూడా మర్చిపోయి జయద్రథుడు తన రథం మీద ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు ద్రౌపది మాతను. ద్రౌపది మాత యొక్క ఆక్రందనలు విని పాండవులు పరిగెత్తుకుంటూ వచ్చారు. భీమార్జునులు వెంటబడ్డారు. సైంధవుని చితకబాదారు. ధర్మరాజు ఆపాడు చంపబోతూ ఉంటే సైంధవుణ్ణి బ్రతకరా నాయనా అని చెప్పి, ఇక ముందు ఇలాంటి అధర్మ దోషం చేయకొని చెప్పి ధర్మరాజు గారు చెల్లెలి ముఖం చూసి వదిలిపెట్టినారు. అది పెద్ద అవమానంగా భావించినాడు. శివుడి గురించి అఖండమైన తపస్సు చేసినాడు సైంధవుడు. శివుడు ప్రత్యక్షమైనాడు. ఏం వరం కావాలయ్యా అన్నాడు. పాండవుల 5గురిని కూడా మట్టు పెట్టేటువంటి ఒక గొప్ప శక్తి నాకు ఇవ్వవయ్యా అన్నారు. పిచ్చివాడా, పాండవుల 5గురు కూడా ధర్మ రక్షార్థమై స్వామి నారాయణుడి యొక్క సేవ కోసం వచ్చిన వారు, వాళ్ళని మట్టు పెట్టడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ నా గురించి ఇంత కఠినమైన తపస్సు చేసినావు కాబట్టి నీకు నేను ఒక్క వరం మాత్రం ఇవ్వగలను. పాండవులు 5గురు కాదు, పాండవుల్లో ఒక్క అర్జునుడు తప్ప అర్జునుడు లేని సమయంలో మిగతా 4గురిని నిలవరించేటువంటి శక్తి,
మిగతా నలుగురిని నిలువరించే శక్తి, అది కూడా ఒక్కరోజు మాత్రమే. ఒకవేళ యుద్ధం వస్తే నలుగురి పాండవుల్ని, అర్జునుని తప్ప నలుగురి పాండవుల్ని నిలువరించే శక్తి నీకు ఇస్తున్నాను. ఈ శక్తే అభిమన్యుడి దగ్గర ప్రయోగం జరిగింది. కథాభాగంలో వస్తుంది. సైంధవుడి వల్ల అభిమన్యుడి యొక్క మరణం జరిగింది. సైంధవుడు శివుడి యొక్క అనుగ్రహంతో పొందినటువంటి వరం. వెళ్ళిపోయినాడు సైంధవుడు. ఇక్కడ దుర్యోధనుడు విశేషమైన అభిమానం కలిగిన వాడు కాబట్టి పాండవులకి తమ ప్రతాపం ఏమిటో చూపించాలని చెప్పి, పాండవులు రాజసూయ మహాయాగం చేసినారు కదా, తాను కూడా ఒక గొప్ప యాగం చేద్దామని చెప్పి పండితులందరినీ పిలిచాడు. అయ్యా, రాజసూయ యాగంలాగా నేను కూడా ఒక యాగం చేద్దామనుకుంటున్నానన్నాడు. అంటే పండితులంతా అన్నారు, మహారాజా మీకు రాజసూయ మహాయాగం చేసే అధికారం లేదు అన్నారు. కారణం ఏమిటంటే మీ తండ్రి బతికి ఉండగా మీరు రాజసూయ యాగం చేయడానికి అర్హత లేదు. మీ తండ్రే చేయలేదు, ఒకటి కారణం. రెండవది, రాజసూయ యాగం చేసిన వాడు మీ వంశం వాడే ధర్మరాజు. ఆయనను ఓడించనిది నీవు రాజసూయ యాగం చేసే ఫలితం నీకు దక్కదు. ఆయనకు రాజు కాదు, అడవిలో ఉన్నాడు రాజ్యం కోల్పోయి. ఈ రెండు కారణాల రీత్యా మీరు రాజసూయ యాగం చేయలేదు అన్నారు. కానీ రాజసూయ యాగం అంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఒక మహాయాగం ఉన్నది, వైష్ణవ యాగము అని పేరు. దాన్ని కావాలంటే మీరు నిర్వర్తించవచ్చు అన్నారు. అయితే వైష్ణవ యాగానికి ఏర్పాట్లు చేయండి అన్నారు. వైష్ణవ యాగానికి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. పాండవులకి తాను వైష్ణవ యాగం ఇంత గొప్పగా చేస్తున్నానని చెప్పి బడాయి చూపించుకుందామని చెప్పి ఒక ఆహ్వాన పత్రిక పంపించాడు పాండవుల దగ్గరికి, వైష్ణవ యాగానికి రావాల్సింది అని చెప్పి. ధర్మరాజు గారు అన్నారు, ఇప్పుడు మేము ఒక నియమంలో ఉన్నాం కాబట్టి మేము రాలేము, అరణ్యవాసమే చేయాలి కాబట్టి మేము నగరంలోకి ప్రవేశించకూడదు అన్నాడు. భీమునికి కోపం వచ్చింది. బడాయి చూపించుకోవడానికి యాగం చేస్తున్నాడా? తప్పకుండా వస్తామని చెప్పు. 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఒక యజ్ఞం ప్రారంభించబోతున్నాను, యుద్ధం అనే యజ్ఞం, రణం అనే యజ్ఞం. అప్పుడు ఆ యజ్ఞంలో బలి పశువులు చేయాలి కదా, మీ మహారాజుని పశువు చేస్తాను, రెడీగా ఉన్నామని చెప్పు వాణ్ణి అన్నాడు భీమయ్య. ధర్మరాజు ఆపాడు. వాడు వెళ్ళిపోయినాడు. అద్భుతంగా వైభవంగా వైష్ణవ యాగం చేసినారు. వేదవ్యాసుల వారు వచ్చారు పాండవుల దగ్గరికి. స్వామి, మా వాడు వైష్ణవ యాగం చేసినాడు కదా, బాగా చేసినాడు అన్నారు. వాడు చేసినాడు కానీ సంకల్ప శుద్ధి లేదయ్యా. ఎప్పుడు కానీ ఒక యజ్ఞం, ఒక యాగం సంపూర్ణ ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఒకడి మీద పోటీతోటి చేస్తే యాగం యొక్క ఫలితం రాదు. వాడు చేశాడని మనం మొదలు పెట్టడం కాదు. మన సంకల్పం శుద్ధిగా ఉండాలి, విశ్వ శ్రేయస్సు కోసం ఉండాలి, సర్వజన శ్రేయస్సు కోసం ఉండాలి. ఒకరు బాగుపడాలని చేసి సంకల్పం పరమేశ్వరుడికి ప్రీతిగా ఉంటుంది. కాబట్టి వాడు ఎన్ని యాగాలు చేసినా ఫలితం చక్కగా ఉండదయ్యా అన్నారు వేదవ్యాసుల వారు. అలా వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. అలా పాండవులు 12వ సంవత్సరం ఇక అరణ్యవాసం పూర్తి చేసుకోబోతున్నటువంటి సమయం. అటువంటి సమయంలో బాగా ఒక బ్రాహ్మణుడు తమ అరణి చెక్కలు, ఒక 10 నిమిషాల్లో మనం ప్రసంగం ముగించుకుందాం. అరణి చెక్కలు బ్రాహ్మణుడికి ఆస్తి ఏమిటి అన్నారు. బ్రాహ్మణుడు ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఒక 2 చెక్కలు ఉంటాయట. వాటిని అరణి చెక్కలు అంటారు, జమ్మి చెక్కలు. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు ఆ జమ్మి చెక్కల్ని మదనం చేసి అగ్నిని సృష్టించాలి. అగ్నిని సేకరించే విధానం ఉన్నది యజ్ఞంలో. ఆహారతి కర్పూరం పెట్టి అగ్గిపుల్ల ముట్టించడం కాదు, అగ్ని మదనం చేయాలి. అలా చేయడం కోసం ఆ 2 చెక్కలు ఎప్పుడు భుజం మీద వేసుకొని తిరగాలి. దర్భలు, అగ్ని చెక్కలు, ఇది బ్రాహ్మణుడు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అనుష్ఠానం కోసం ఒక దగ్గర పెట్టాడు చెట్టు కొమ్మకి. ఆ నదిలో అనుష్ఠానం చేసుకునేసరికి ఒక జింక అక్కడే ఉంది. అది అక్కడ తిరుగుతూ దాని కొమ్మలకి అది తట్టుకున్నది, ఏదో తట్టుకున్నదాన్ని పారిపోయింది. అది దానికి తెలియదు. అది దాన్ని పట్టుకోలేక అరటి చెక్కలు సంపాదించుకోలేక బాధపడుతూ ఉన్నాడు బ్రాహ్మణుడు. అబ్బా, ఏమైందయ్యా? స్వామి, నా అరటి చెక్కలు పోయినాయి, మేము తీసుకుని వస్తాం, మీరు ఇక్కడే కూర్చోండి అన్నారు. పాండవులు వెళ్ళారు. లేడి జాడ తెలియలేదు. పరిగెత్తారు. ఆయాసం వచ్చింది. అందరూ ఒక చోట కుప్పగున్నారు. దాహం వేస్తున్నది. ఒక్కొక్కరిని పంపించాడు ధర్మరాజు. ఎక్కడైనా సరస్సు ఉంటే నకులుడు వెళ్ళాడు, సహదేవుడు వెళ్ళాడు, భీముడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి రావడం లేదు. ధర్మరాజు గారు వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక సరస్సు కనబడ్డది. అక్కడ 4 తమ్ముడు నిశ్చేష్టులై పడి ఉన్నారు. చేష్టలు లేవు. ఏమైందో తెలియలేదు ధర్మరాజుకి. మొట్టమొదలైతే ఆ
సరస్సులో ఉండేటువంటి నీళ్లు తాగుదాం, ఆ నీళ్లను చిలకరిద్దాం అనేటువంటి ఉద్దేశంగా సరస్సులోకి ప్రవేశిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి శరీరంతో ఒక మహానుభావుడు ప్రత్యక్షమై, అబ్బాయ్ ఇది నా సరస్సు, కళ్ళు వికారంగా ఉన్నాయి, తాటి చెట్టంత ఎత్తుగా ఉన్నాడు, పర్వతమంత ఆకారం, గంభీరమైనటువంటి నాదంతో ఈ సరస్సులో నీవు నీళ్లు ముట్టాలంటే ఇదివరకే నీ తమ్ముళ్ళు ఒక ప్రయత్నం చేసినారు, విఫలమైపోయినారు. నేను అడిగే ప్రశ్నలకు నాకు సంతోషపెట్టే సమాధానాలు ఎవడు చెప్తాడో వాడు మాత్రమే ఈ సరస్సులో ఉండే నీళ్లు తీసుకోవడానికి అర్హత. ఆ సమాధానాలు చెప్పకనే ఈ నలుగురు పడిపోయినారు. ధర్మరాజు అన్నాడు, సరే స్వామి, నాకు గురువుల ద్వారా తెలిసిన జ్ఞానం ఉంటే, చూడండి ఎంత వినయమో, నేను చెప్తానని గొప్పగా చెప్పడం కాదు, పెద్దల ద్వారా తెలిసినటువంటి విషయం తప్పకుండా మీరు అడగండి, తెలిసింది చెప్తా అన్నాడు. అలా యక్షుడు కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఇక్కడ యక్ష ప్రశ్నలు అన్నారు. యక్ష ప్రశ్నలు అనేది మనం లౌకికంగా కూడా ఒక జాతీయం వాడతాం. యక్ష ప్రశ్నలు అడగకూడదు అంటాం, యక్ష ప్రశ్నలు అనేవి అంటాం. ఎందుకంటే ఒకదానికొకటికి సంబంధం లేదు ప్రశ్న. ఒక ప్రశ్న బ్రాహ్మణుడి గురించి అడిగితే, ఒక ప్రశ్న తపస్సు గురించి అడిగాడు, ఒక ప్రశ్న సత్యం గురించి అడిగాడు. కంటిన్యూషన్ లో ఒకే సబ్జెక్టు గురించి ప్రశ్నలు ఉన్నాయా? లేవు. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క దాని గురించి అడిగాడు. కాబట్టి అన్రిలేటెడ్, ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడి అడిగే ప్రశ్నల్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే యక్ష ప్రశ్నలు అన్నారు. ఇక్కడ యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అద్భుతమైన జ్ఞాన విషయాలు యక్షుడి ద్వారా లోకానికి అందిస్తున్నారు వేదవ్యాస వారు. కింసిత్ ఆదిత్యమున్నయతి కేచతస్యాభితశ్చరాః కశ్చైన మనస్తం యాతి కస్మింశ్చ ప్రతితిష్టతి. సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నదేమిటి? మొదటి ప్రశ్న. ధర్మరాజు గారు అన్నారు, బ్రహ్మ ఆదిత్యమున్నయతి, బ్రహ్మనే సూర్యుణ్ణి ఉదయింపజేస్తూ ఉన్నాడు. యక్ష ప్రశ్నలు ప్రారంభం కూడా ఎలా ప్రారంభమైందన్నారు పండితులు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మనకి సూత్రాలు, బ్రహ్మ సూత్రాల యొక్క ప్రారంభ సూత్రం బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ యొక్క జిజ్ఞాసతో చేయమని చెప్పింది. ఇక్కడ కూడా మొట్టమొదటి ప్రశ్నకు బ్రహ్మనే చెప్పినాడు ఆయన. సూర్యుని ఉదయింపజేస్తున్నదేమిటి? బ్రహ్మ. ఎవరా బ్రహ్మ? ఇది చర్చ. అందుకోసం ప్రశ్న చిన్నదే, సమాధానం చిన్నదే. లోతుకు వెళ్తే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అక్కడ దాకా వెళ్తుంది. అడుగుతున్నాడు, కింస్విత్ ప్రవసతో మిత్రం, కింస్విత్ ప్రవసతో మిత్రం, దాని లోపల ఎవడయ్యా మిత్రుడు? బాటసారే మిత్రుడండి అన్నారు. ఆతురస్య చ కిం మిత్రం, రోగికి ఎవడయ్యా మిత్రుడు అన్నారు. బిషక్ మిత్రం, వైద్యుడే మిత్రుడు. కించిత్ మిత్రం మరిష్యతః, చనిపోయేవాడికి స్నేహితుడు ఎవడు అన్నాడు, కాపాడేవాడు ఎవడన్నాడు. దానం మిత్రం మరిష్యతః, వాడు చేసుకున్నటువంటి దానమే వాడిని కాపాడుతుంది తప్ప ఇంకొకడు వాడిని కాపాడేవాడు లేడన్నాడు. కించిత్ ఆవపతాం శ్రేష్టం, కించిత్ ఆవపతాం శ్రేష్టం, కింద పడే దాంట్లో ఏది శ్రేష్టం అన్నారు? వర్షం శ్రేష్టం అన్నారు. ఎందుకంటే తాను కింద పడి చెట్లను పైకి లేపుతున్నది కాబట్టి, తాను కింద పడ్డా ఇంకొకరి యొక్క ఉద్ధరణ చేసేటువంటిది గొప్పది కాబట్టి వర్షం శ్రేష్టం అన్నాడు. కించిత్ నివపతాంబరం, ఏది నాటే దాంట్లో శ్రేష్టం అంటే బీజము శ్రేష్టం, విత్తనం శ్రేష్టం అన్నారు. విత్తనము చెట్టుగా మారేటువంటి సందర్భంలో తన స్వస్వరూపాన్ని కోల్పోతున్నది, తన రూపాన్ని కోల్పోతున్నది. కాబట్టి ఇతరుల యొక్క వృద్ధి లోపట తన శరీరాన్ని కూడా, తన యొక్క కష్టాన్ని కూడా మర్చిపోయేవాడే ఉంటాడో వాడు మాత్రమే ఉత్తముడు. అంతేకాదు, కించిత్ గురుతరం భూమే, భూమి కంటే బరువైనది ఏమిటి అన్నారు. మాతా గురుతరం భూమే, తల్లి భూమి కంటే బరువైనదన్నారు. బరువు అంటే బరువైంది కాబట్టి వృద్ధాశ్రమం కాదు. బరువు అంటే అర్థం ఏమిటి అంటే అంత సహనం కలిగినటువంటిది, అంత సహనం కలిగినటువంటిది. కించిత్ ఉచ్చతరం చకాత్, ఆకాశం కంటే ఉన్నతమైనది ఏమిటి అన్నారు. పితా, తండ్రి అన్నారు. ఎందుకంటే పిల్లవాడి పెంపకం దగ్గర నుంచి వృద్ధి పొందే వరకు కూడా ఆయన ఆలోచన విధానాలు అంత ఎత్తున ఉంటాయి, అందుకోవాలంత ఎత్తున ఉంటాయి కాబట్టి తండ్రి అన్నారు. కించిత్ శీఘ్రతరం వాయో, వాయువు కంటే వేగమైనది ఏమిటి అన్నారు. వాయువు కంటే వేగమైనది మనః శీఘ్రతరం వాయో, మనస్సు.
ఇక్కడే కూర్చున్నట్టు ఉన్నాం, మహాభారతం వింటున్నావా అంటే వింటున్నట్టే ఉన్నాయి చెవులు, కానీ ఎవరెవరి మనసులో ఎక్కడెక్కడ ఏం ఆలోచనలు ఉన్నాయో అప్పుడే అయ్యగారు ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా అన్నాడు, అయిపోయాయి. అక్కడ సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇక్కడే కూర్చున్నా అమెరికాలో ఉన్న కొడుకును కూడా పలకరించుకొని వస్తుంది. ఏమిటి మనస్సు? వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, దానికి పోయిందా లేదా మనస్సు, ఆలోచన. కాబట్టి వాయువు కంటే కూడా వేగమైనది మనస్సు. కిం శత్రు దుర్జయ, జయించడానికి వీరులేని శత్రువు ఎవడు అన్నాడు. ఎవరినైనా కొట్టవచ్చు, అవసరమైతే చంపవచ్చు, కానీ క్రోధ సుదుర్జయ శత్రు, కోపం ఉన్నదే ఇది అణుచుకోలేనటువంటి శత్రువు. కీదృశ స్మృత సాధు, ఎవడిని సాధువు అనవచ్చు అంటే సర్వభూత హిత సాధు, అందరి యందు మేలు కోరేటువంటి వాడినే సాధువు అంటారు. కానీ వేషం వేసుకున్నవాడు సాధువు కాదు. వేషం వేసుకోకున్న వాడి మానసిక పరిస్థితి ఇలా ఉంటే అతడే సాధువు. ఇక లాస్ట్ ఎన్నో ప్రశ్నలు అడిగినారు, కొన్ని ప్రశ్నలు చెప్పుకుంటున్నా. కిమాశ్చర్యం, ఏమిటి ఆశ్చర్యం? ఇది బాగా మనకు రిలేటెడ్ అయిన క్వశ్చన్. కిం ఆశ్చర్యం, ఆశ్చర్యమైనది ఏమిటి? ఏమిటండి ఆశ్చర్యం? అబ్బా నేను ఎప్పుడూ చూడలేదండి ఈఫిల్ టవర్, ఆశ్చర్యం. నేను ఎప్పుడూ చూడలేదండి. చెప్తున్నారు ఆన్సర్, ఎవరు? ధర్మరాజు గారు. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. మనిషి ఆశ్చర్యం అన్నాడు ఆయన. ఎందుకండి అంటే చచ్చిపోయే వాళ్ళందరినీ చూస్తున్నటువంటి వాడు ఇంకా తాను చాలా సుదీర్ఘకాలం బతుకుతానని అనుకుంటూ ఉన్నాడు. పోయేవాళ్ళల్లా చూస్తూ ఎవడైనా పోవాల్సిందే అని ఆలోచన మర్చిపోయి ఇంకా నేను చాలా కాలం బతుకుతామనుకుంటున్నాడు ఈ మనిషి. ఇంతకంటే ఆశ్చర్యం ఉన్నదా? అంతే కదండి. పోయేవాడిని పట్టుకుపోతూ ఉంటే మనిషికి ఫీలింగ్, అందుకే శ్మశాన వైరాగ్యం అన్నారు. కొన్ని వైరాగ్యాలు ఉన్నాయి, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. తల్లి కూడా అనుకుంటుందట సంతానం ఇచ్చినప్పుడు, అబ్బా ఏం నొప్పులు ఇక వద్దే వద్దు అనుకుంటుంది. ప్రసూతి వైరాగ్యం. ఎంతకాలం కొడుకు పుట్టేంత మట్టికే. పురాణ వైరాగ్యం అన్నారు. అయ్యగారు ఏం చెప్తాం, భారతం అద్భుతం, ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకో 10 పెట్టించుకోవాలి మనం అనిపిస్తుంది. ఎప్పటి వరకు అన్నారు? కాంపౌండ్ దాటే వరకు. పురాణ వైరాగ్యం అంటారు దీన్ని. శ్మశాన వైరాగ్యం. పోయేటప్పుడు ప్రతివాడు అనుకుంటాడు, ఏం లేదురా, ఏమున్నది, వాడు ఎంత సంపాదించినా ఏం పట్టుకపోయినాడు, ఏం పరిస్థితిరా అనుకుంటాడు. ఎక్కడి వరకు? మునిగే వరకే. స్నానం చేసి బయటపడ్డా ఫోన్లు పట్టుకొని ఏమైంది, కథ ఏమే, బిజినెస్ ఏమే, కథ. ఇంతకంటే ఆశ్చర్యం ఉన్నది ఆ లోకంలో? అదే చెప్తున్నాడు ఇక్కడ, కిమాశ్చర్యం. ఇలా సమాధానాలు చెప్తూ ఉంటే సంతోషపడ్డాడు. అబ్బాయి నీకో వరం ఇస్తున్నాను, 4 తమ్ములు పడిపోయినారు కదా, ఒక్కరిని బతికిస్తాను. ఎవరిని బతికించాలో చెప్పు. ఇది ఇంకా పెద్ద టెస్ట్. ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పచ్చు, కానీ ఈ 4లో ఒక్కరిని బతికిస్తానయ్యా, ఒక్కరిని చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, అయితే నకులుణ్ణి బతికించండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, జూదంలో మొట్టమొదటి పందెం ఎవరిని పెట్టినాడు? నకులుని పెట్టినాడు. దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. అక్కడ నకులుని ఎందుకు పెట్టినాడు? పినతల్లి కొడుకు, చిన్నమ్మ కొడుకు కాబట్టి పోతే పోనిరా, మన కుటుంబం వాడు కాదు అని పెట్టినాడా? మరి ఇప్పుడు బతికించాలనుకుంటే తన తల్లికి పుట్టిన భీమున్నో, తన తల్లికి పుట్టిన అర్జునున్నో బతికించుకోవాలి, కానీ తన చిన్నమ్మకు పుట్టిన నకులుని ఎందుకు బతికించుకుంటున్నాడు ధర్మరాజు? ధర్మం, అడుగు అడుగునా ధర్మం. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ పథము తప్ప నేరడు నా భర్త అన్నది నిండు సభలో ద్రౌపది మాత. జూదంలో పందెం పెట్టి నిన్ను తీసుకువచ్చారు, నాకు తెలుసు నా భర్త ధర్మాన్ని తప్పడు అని నిండు సభలో చెప్పిందే. ఏమిటి ధర్మం? నేను జ్యేష్ఠుణ్ణి బతికి ఉన్నాను నా తల్లి సంతానంలో. నా చిన్నమ్మ, మా అమ్మ ఈ పిల్లల్ని మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందే, మరి వాళ్ళ యొక్క క్షేమం కూడా నేనే చూసుకోవాలి కదా. కాబట్టి నేను జ్యేష్ఠుని బతికున్నాను, కాబట్టి మా చిన్నమ్మ యొక్క సంతానం ఇద్దరిలో జ్యేష్ఠుడు బతికి ఉండాలి, అది ధర్మం.
చూడండి ఎంత విశాలమైన బుద్ధి. ఆనుశంస్య పరోధర్మ, కుటుంబం అంటే అది. భేష్, ఇది ధర్మం నాయన, నిన్ను పరీక్ష పెట్టడం కోసమే వచ్చాను, నేను ధర్మదేవతను, యక్షుణ్ణి కాదు అని తన నిజస్వరూపంతో ధర్మదేవత ప్రత్యక్షమైంది. అబ్బాయ్ 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి అయిపోయింది. ఇక 13వ సంవత్సరం చాలా కఠినమైనటువంటి అజ్ఞాతవాసం మీరు గడపబోతున్నారు. ఆ అజ్ఞాతవాసంలో మీరు ఏ వేషం వేసుకున్నా, ఏ వేషం వేద్దామని అనుకున్నా ఆ వేషం మీకు వస్తుంది నా అనుగ్రహం వల్ల. ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టరు. ఇదిగో మీ తమ్ముల్ని కూడా బతికిస్తున్నాను, ఇంకా ఏం వరం కావాలన్నాడు. ఆయన ఒక్కటే మాట చెప్పినాడు, ఎంత కష్టం వచ్చినా ధర్మం మాత్రం తప్పకుండా, ధర్మము డీవియేట్ అయ్యకుండా. కొంతమందికి కొంచెం కష్టం లాగా పొదుకొని ఎంతమంది అధర్మంలోకి వెళ్ళడం లేదు. మనం ఒక చిన్న తప్పు చేస్తే ఏమిటి అనుకుంటారు. ధర్మరాజు అడుగుతున్నాడు, ఎంత కష్టం వచ్చినా ధర్మం నుంచి మాత్రం వైదొలగకుండా నా మనస్సు ఉండుగాక. అలా 13వ సంవత్సరం అజ్ఞాతవాసం గడపడానికి విరాట నగరాన్ని నిశ్చయించుకున్నారు. వాళ్ళంతా కూడా ఒక్కొక్క వేషంతో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. జనమేజయ చక్రవర్తి అని వైశంపాయన మహర్షి చెప్తూ ఉంటే జనమేజయ చక్రవర్తి అడుగుతున్నాడు, కథం విరాట నగరే మమ పూర్వ పితామహా అజ్ఞాతవాసముషితా. ఎలా గడిపారండి అజ్ఞాతవాసం? కఠినమైనటువంటిది అంటే, నాయన సమయం అయిపోయింది, రేపు చెప్పుకుందామన్నారు వైశంపాయన వారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.